యా ఫైనలీ మీరు ఎంతగానో ఆదరించే ఈ మానస పెళ్లి కూతురు కాబోతుంది. కాదు పెళ్లి చేసుకోబోతుంది. ఈ స్పెషల్ డే అన్న మాట మాత్రం పక్కకు పెట్టేస్తే ఇంకా మీ అందరికి రివీల్ చేసే టైం వచ్చింది కాబట్టి రివీల్ చేస్తున్నా. ఈ స్పెషల్ డే కన్నా ముందు చేసే బొట్టు పెట్టే ఫంక్షన్ నాకు ఇంకా 2 days లో ఉందన్నమాట. అంటే వచ్చే సండే రోజు. ఈ ఫంక్షన్ ని బొట్టు పెట్టే ఫంక్షన్ లో లేకపోతే పెళ్లి చూపుల ఫంక్షన్ లో నాకు అర్థం కావట్లేదు. అది ఎందుకనేది మీకు అందరికి ఎంగేజ్మెంట్ సిరీస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు మాత్రం పెళ్లి చూపుల సిరీస్ అనమాట. నా పెళ్లి కోసం మా డాడీ వాళ్ళ సైడ్ కాకుండా మా మమ్మీ వాళ్ళ సైడ్ కూడా చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మీరు ఈగర్ గా వెయిట్ చేస్తే నా పెళ్లి అయితే తొందరలో రాబోతుంది. నా పెళ్లి డేట్ కి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి అట్లీస్ట్ బొట్టు పెట్టే ఫంక్షన్ తర్వాత రివీల్ చేద్దాం అనుకున్నా. బట్ నో, ఇట్స్ టైమ్ టు రివీల్ బికాస్ నా సబ్స్క్రైబర్స్ మోస్ట్లీ నా రిలేటివ్స్ అనమాట. అందరికీ తెలుసు ఆల్మోస్ట్. ఇంకా రివీల్ చేయడమే బెటర్, తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా అని చెప్పి ఈ రోజు నుంచి పెళ్లి సిరీస్ స్టార్ట్ చేస్తున్నా. పెళ్ళంటే చాలా మందికి భయం అవుతుంది, లేకపోతే సిగ్గు అవుతుంది. అదేంటి నాకెందుకో టెన్షన్ అవుతుంది మరి. ఎందుకంటే ఇక్కడ నా రాజ్యం, నేను ఏం చెప్తే అదే అవుతుంది. అంటే నాకు ఏదైనా కావాలనగానే వెంటనే రావడము, నాకు ఏదైనా ఇష్టం అనగానే వెంటనే తేవడము. సో అట్లున్న రాజ్యాన్ని వదిలేసి వేరే రాజ్యానికి వెళ్ళడం అంటే అది టెన్షనే కదా. ఏదైతే 10 మంది 10 రకాలుగా అనుకునే ముందే నేనే రిలీజ్ చేస్తే చాలా బెటర్ కదా. అందుకని చెప్పేసి ఇప్పుడే రివీల్ చేస్తున్నా. మీ అందరికి కూడా ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటున్నా. అదేంటంటే నేను ఎప్పుడైతే 90 days ఛాలెంజ్ స్టార్ట్ చేసినా అని పెట్టంగానే ఆ రోజు అందరు కూడా లైఫ్ లో సెటిల్ అయినాక పెళ్లి చేసుకో, ఇంత చిన్న ఏజ్ లో పెళ్లి ఎందుకు, అది ఇది అని పెట్టినారు. మా డాడీ నాకు లైఫ్ లో సెటిల్ కావడానికి చాలా హెల్ప్ చేసినాడు. ఇప్పుడు కూడా పెళ్లి ఎందుకంటే నేను లైఫ్ లో సెటిల్ అయినా కాబట్టి ఇప్పుడు పెళ్లి అనే డిసిషన్ తీసుకున్నాము. అంతకుముందు నేను డిగ్రీ చదువుకున్నా, నాకు ఇష్టం వచ్చిన కోర్సు చేసిన, దాని తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసిన, బిజినెస్ లో మంచి సెటిల్ కూడా అయినా అనమాట. సో ఇప్పుడు టైమ్ టు గెట్ మ్యారేజ్. ఎందుకంటే 25 years దాటక ముందే నేను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయినా. అండ్ ఇంకోటి ఎందుకు అంటే మా నాయనమ్మ, తాత, మా మమ్మీ వాళ్ళ డాడీ వీళ్ళందరూ మంచిగా ఉన్నప్పుడే, గట్టిగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే నేను ఆల్రెడీ నా పెళ్లి కోసం ఎంతగానో ఎదురు చూసిన మా అమ్మమ్మని నేను ఆల్రెడీ మిస్ అవుతున్నా కాబట్టి అట్లీస్ట్ ఉన్న వాళ్ళ ముందైనా నేను పెళ్లి చేసుకోవాలి, వాళ్ళని హ్యాపీగా పెట్టాలని డిసిషన్ అయితే తీసుకున్నా. నా పెళ్లి సిరీస్ ని మీరు కంటిన్యూగా చూడాలనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ముచ్చట్లు ఇంకా నేను చాలానే చెప్తాను మీకు. ఇంకా ఈ రోజు పొద్దున్న లేవగానే మొత్తం అంతా పని నేనే చేసుకుంటున్నా. ఎందుకంటే అప్పుడప్పుడైనా చేయాలి కదా ఆడపిల్ల కాబట్టి. ఇంక ఈ రోజు కిచెన్ లోకి వెళ్ళిపోయి మంచి సాంబార్ తో పాటు గోరుచిక్కుడు కర్రీ కూడా ప్రిపేర్ చేసి మా అమ్మ చపాతి పిండి కలిపి పక్కకు పెట్టగానే దానిలో నుంచి పిండి ముద్ద తీసుకొని తినడం నాకు అలవాటు. ఇట్లా ఎంతమంది తింటారో కమెంట్ చేయండి. ఈ రోజు అయితే సాంబార్ గోరుచిక్కుడు అయితే రెడీ అయిపోయింది. ఎన్ని కూరలున్నా ఫస్ట్ ముద్ద పచ్చడితో పోవాల్సిందనమాట. మా మమ్మీ డాడీతో కూర్చొని తినడం నేను చాలా మిస్ అవుతా ఈ మూమెంట్ అయితే. ఇవన్నీ ఆలోచిస్తే బాధ అనిపిస్తుంది గైస్. ఇదంతా పక్క పెట్టేసి నా గోరుచిక్కుడు కూర తిందామా, చాలా బాగుందనమాట. ఇంకా సాంబార్ లో ఆనియన్స్ ఇవి ఉంటాయి చూడండి, సూపర్. అసలు మీరు కూడా ఈసారి సాంబార్ చేసినప్పుడు ఆనియన్స్ వేయండి చిన్న చిన్న. అట్లా నందినేసి పనుకొని లేచే లోపు సాయంత్రం అయితే అయిందనమాట. అట్లా గ్రీన్ టీ తాగేసి అట్లా మార్కెట్ పోయి నా సారీ మ్యాచింగ్ అయితే ఫాల్ తీసుకొని వచ్చిన. ఇంతకీ సారీ ఎప్పుడు కట్టుకుంటున్నా గెస్ చేసి చెప్పండి. మా మమ్మీ ఫాల్ 15 rupees అని చెప్పి పంపించింది. కాకపోతే అక్కడ 20 rupees తీసుకున్నాను అనమాట. చాలా బేరేమన్నా, కాకపోతే 20 rupees కి తక్కువ ఇవ్వలేడు అంకుల్. ఇంకా వచ్చేటప్పుడు పాల పెరుగు ప్యాకెట్ తీసుకొని ఇంటికి వచ్చేసరికి మా మమ్మీ మంచి కార్న్ వడలు అయితే వేసి పెట్టింది. తినేసి పనుకున్నా. అంతే గైస్, మళ్ళీ కలుసుకుందాం. బాయ్.